హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆశా ఫ్రమ్ లక్కీ ఆశా ట్రావెల్ వరల్డ్. ఈ చెరువు ఎక్కడ మనం చూస్తున్నామో ఇది మనం యాదగిరిగుట్ట వెళ్తుంటే జస్ట్ లెఫ్ట్ తిరిగినప్పుడు ఇంకా 4-5 కిలోమీటర్స్ ఉందనంగా ఈ వ్యూ కనిపిస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో లేక్. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. జస్ట్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఇది చెరువు. నాకు చాలా చాలా మంది ఇక్కడ ఆగి టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు మాత్రం చేపలు పడుతున్నారు, అదే చూపిద్దామని వచ్చాను మీకు. సో ఇక్కడ వీడియో తీయడానికి చాలా పాంప్లెట్ ఫిషెస్ అంట ఇవి. అక్కడ అతను 4-5 అవర్స్ నుంచుని జస్ట్ ఒక 2 ఫిష్లు పట్టగలిగాడు. నాకు మీకు అందరికీ చూపించాలనిపించింది. ఎప్పుడన్నా యాదగిరిగుట్ట వెళ్తుంటే ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు. చాలా ప్లెజెంట్ గా ఉంది ఇక్కడ. ఈ ఫిషెస్ ఇతను పడుతుంటే ఎప్పుడు హైదరాబాద్ లో మనం ఎప్పుడు చూడం కదా ఇట్లా. అంటే ఎక్కడ ఉంది చెరువు? యాదగిరిగుట్ట వెళ్తుంటే యాదగిరిగుట్ట ఆన్ ది వేలో ఉంది. ఆన్ ది వే జస్ట్ యాదగిరిగుట్టకి లెఫ్ట్ సైడ్ తిరగగానే ఇంకా ఇంకొక 4-5 కిలోమీటర్ల గుట్ట ఉందనగా ఈ లెఫ్ట్ సైడ్ ఒక లేక్ ఉంది. ఆ లేక్లో చూడు ఫిష్లు చాలా ఉన్నాయి, గుండ్రంగా తిరుగుతున్నాయి కదా. ఇక్కడ చాలా ఫిష్లు వేసి ఆయన ఒకతను ఫిష్ ఇక పడుతున్నాడు. చూపి ఫిషెస్ మంచిగా పడుతున్నాడు. 2 పట్టాడు. ఎన్ని చేపలు ఉంటాయి, ఆయన దొరకట్లేదు. ఏదో వేసాడు. ఈ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా చాలా బాగుంది ఇది వ్యూ. ఒక పక్క చెరువు, ఒక పక్క రైల్వే ట్రాక్, ఒక పక్క మెయిన్ రోడ్డు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే యాదగిరిగుట్ట. అదిగో అక్కడ తన ఇద్దరు నుంచొని చేపలు పడుతున్నాడు. ఇది మెయిన్ రోడ్డు. సో నేను వెళ్తా ఇక్కడ ఆగి ఇది మీకు అందరికీ చూపిద్దామని అనుకున్నా. సో వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎప్పుడన్నా యాదగిరిగుట్ట వెళ్తే కనుక తప్పకుండా చూడండి. కొంచెం సేపు టైం కూడా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. మాకు ఇంకా టైం అయిపోతుందని మేము అక్కడ రూమ్ చెక్ఇన్ చేయాలని మేము వెళ్ళాము. సో అతను చేపలకి ఏదో వేసి పడుతున్నాడు. అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ చూడరా, ఇవే ఫిషెస్ అతను పడుతున్నాడు. జూమ్ చేసా కానీ ఇంత పెద్దగా ఉన్నాయి, ఇలా యాక్చువల్గా చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా బతికే ఉన్నాయి. 2 చేపలు పట్టాడు. యాదగిరిగుట్ట వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ న్యూ ఇయర్లో ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.